ఈరోజు వాక్యం వింటున్న బిడ్డలారా, ఈ స్థలంలో నిలబడి వాక్యం చెప్తున్న ఆయన సేవకుడైన నన్ను, ఆయన సేవకురాల్ని, అయ్యా దేవుడు ఒకేసారి మమ్మల్ని కుర్చీ మీద కూర్చోబెట్టలేదు. మా పాత విశ్వాసులకు తెలుసు దేవుడు ఎంత పిసికాడో, దేవుడు ఎంత నలిపాడో, దేవుడు ఎంత నల్లగొట్టాడో. మా కన్నీళ్ళు దానికి మౌన సాక్ష్యం అయిపోయాయి. కొన్నిసార్లు అనుకున్నాం దేవుడు మర్చిపోయాడేమో, దేవుడు నన్ను చిన్నచూపు చూశాడేమో, ఇలాగే అనాథగా దేవుడు వదిలేస్తాడేమో, అందరినీ చూసినట్లుగా నన్ను చూడలేదేమో, నన్ను చిన్నచూపు చూశాడే, నేనంటే దేవునికి ఇష్టం లేదేమో, నేనంటే దేవునికి ప్రేమ లేదేమో, నేనంటే దేవునికి అసహ్యమేమో మనస్సులో అనుకున్నాను. ఎందుకో తెలుసా? అంత నలిపాడు ఆయన, అంత నలిపాడు. అసలు ఈ బ్రతికే కంటే చచ్చిపోతే పోయింది. ఎవరి కోసం బ్రతకాలి? మన వెనక ఎవరున్నారు? మన కోసం ఏడ్చేవాళ్ళు ఎవరు? చచ్చిపోతే మంచిది అని చనిపోదామని అనుకున్న దినాలు బ్రతుకులో ఎన్నో ఉన్నాయి. కానీ ఈ హృదయానికి అర్థం కాలేదు, సూదిపోట్లుంటేనే చొక్కాయి తయారవుతుందని, దారం చర్మాన్ని చీల్చుకుంటూ వెళ్తేనే ఒక అద్భుతమైన వస్తువు తయారవుతుందని. నా ప్రభు బిడ్డలారా, ఈ బ్రతుకులో ఎన్నో సూదిపోట్లు పడ్డాయి. మానవ భాషలో చెప్పాలంటే కొన్నిసార్లు ప్రాణం అలసిపోయింది, సొమ్మసిల్లిపోయింది. దావీదన్నాడు, నా కన్నీళ్ళ చేత నా పరుపు తడిచిపోయిందని. ఆయన పరుపు ఎట్లా తడిచిందో నాకు తెలియదు, కానీ నిద్రలేని రాత్రుల్లో మా బ్రతుకులో ఎన్నో మేము అనుభవించాం. ఈరోజు నేను చెప్పే మాట ఏంటో తెలుసా? ప్రతి సూదిపోటు ఒక అందమైన ఆకృతి కోసమే దేవుడు పొడిచాడు. పడిన ప్రతి కత్తెర దెబ్బ ఒక ఉద్దేశ ప్రకారమే దేవుడు కత్తిరించాడు. గీసిన ప్రతి గీత అది పిచ్చి గీతలాగా కనపడింది, కానీ ఆ గీతల వెనుక ఒక మర్మం ఉందన్న సంగతి ఈరోజు గ్రహించడానికి దేవుడు కృప చూపించాడు. 94వ సంవత్సరంలో యేసు ప్రభుని స్వరక్షకునిగా అంగీకరించాను. 96వ సంవత్సరంలో బాప్తిస్మం తీసుకున్నాను. నా 25 సంవత్సరాల నా రక్షణ జీవితంలో నా గుండెల మీద చేసుకొని నా బ్రతుకులో నేనెన్నడూ తొలగిపోలేదు అని చెప్పగలిగే ధైర్యం నాకు లేదు, చెప్పలేను కూడా. అయ్యా, మీ జీవితంలో కూడా కొన్నిసార్లు తొట్టుపాటు జరిగిందా? మీ జీవితంలో కూడా దేవునికి దూరమై వెళ్ళిపోయిన రోజు ఉందా? నా ప్రభు బిడ్డలారా, 2002వ సంవత్సరం 2003వ సంవత్సరం ఒకరోజు నాకు సేవ వద్దు, నేను సేవ చేయలేను, సేవ చేయటం నా వల్ల కాదు, తిరిగి ఉద్యోగానికో ఇంటికో లేదంటే వెళ్తూ ఉన్న ట్రైన్లో నుంచి దూకి ఏదో ఒకటి చేసుకుందాం అని మేము ఉంటున్న ప్రాంతాన్ని విడిచిపెట్టి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కి నొక్కడనే బయలుదేరాను. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ జీడిమెట్ల బస్ డిపో దగ్గర బస్సు దిగాను. అక్కడి నుంచి రైల్వే స్టేషన్ వైపు నా అడుగులు పడతా ఉన్నాయి. నాకు బాగా గుర్తు, నా భుజాల మీద పడి ఎవరో ఏడుస్తున్నట్లుగా ఏడ్పు వినబడుతుంది. నా వెనకెవరో నన్ను వెంటాడుతున్నట్లుగా ఏడ్పు వినబడుతుంది. నేను అట్లాగే సాహసించి ముందుకు వెళ్దామని ప్రయత్నం చేస్తూ ఉన్నాను. నా వల్ల కాదు, ఈ సేవ నేను చేయలేను, ఎంత కష్టపడినా పట్టుమని 10 మంది ఆత్మలు కూడా నేను సంపాదించలేను, ఇది నా వల్ల కాదు. నేను సేవే వద్దని సేవను విడిచిపెట్టి వెళ్ళిపోదామని వెళ్ళిపోతున్నాను. సేవ నాకొద్దు, నేను ఉండలేను, నేను బ్రతకలేను, నేను నిలవలేనని సేవను విడిచిపెట్టి నేను వెళ్ళిపోయినా, నేను విడిచిపెట్టాను కానీ నా ప్రభువు నన్ను విడిచిపెట్టలేదు. నేను వదిలేను కానీ నా ప్రభువు నన్ను వదలలేదు. వెతికి 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 నేను పట్టుకున్నాడు. అమ్మా, నా వైపు చూడు. ఒకవేళ నీ జీవితంలో కూడా ఏం జరుగుతుందో అర్థం కాక పిచ్చిదానిలాగా ఏడుస్తున్నావా? ఎందుకు దేవుడు నన్ను ఇట్లా నలుపుతున్నాడు? ఎందుకు శ్రమల మీద శ్రమలు నా బ్రతుకులో దేవుడు అనుమతిస్తున్నాడు? నా ఒక్కడి జీవితంలోనే, నా ఒక్కదాని జీవితంలోనే ఎందుకు నా పరిస్థితులు ఇట్లా అయిపోయాయి?
ఇలాంటి దౌర్భాగ్యురాలు బ్రతికే కంటే చచ్చిపోతే మంచిది అని ఒకవేళ బ్రతుకులో చావును కోరుకొని ఈ స్థలంలో నువ్వు కూర్చున్నావేమో. నా ప్రభు బిడ్డలారా, పొడిచేటప్పుడు నీకు అర్థం కాదు కానీ, గుచ్చేటప్పుడు నీకు అర్థం కాదు కానీ, చర్మాన్ని చీల్చుకుంటూ దారం దూరుకుంటూ వెళ్ళినప్పుడు నీకు అర్థం కాదు కానీ, కత్తిరించేటప్పుడు నీకు అర్థం కాదు కానీ, పని అంతా పూర్తయిన తర్వాత యోబు అంటాడు, నీవు సమస్త క్రియలు చేయగలవని, నీవు ఉద్దేశించిన ఏది నిష్ఫలము కానేరదని నేను ఎరుగుదును. అయ్యా, నువ్వు కత్తిరించేటప్పుడు నేను సనిగానయ్యా, నువ్వు పిసికేటప్పుడు నేను బాధపడ్డానయ్యా అంటాడు. దుమ్ములో ధూళిలో పడి నేను సిగ్గుపడుచున్నాను అంటాడు. బిడ్డ, ఒకసారి నా వైపు చూస్తావా? నువ్వు అనుకుంటావు కొన్నిసార్లు మనసులో దేవుని మీద సనుగుతావు. ఈరోజు ఎంత సనిగేవో ఒకరోజు వస్తుంది, యేసయ్యా నీలాంటి మంచి దేవుడు నేను సనిగింది, నీలాంటి మంచి దేవుడి మీద నేను ఆయాసపడింది, నేను బుద్ధిహీనుడిని యేసయ్యా, నన్ను క్షమించేసయ్యా, నువ్వెంత మంచోడు అని తెలియక ఏదో పిచ్చోడులాగా నేను సనిగాను, నన్ను క్షమించయ్యా అని పిచ్చోడులాగా ఆయన పాదాల మీద పడి ఏడుస్తూ దేవుడు నిన్ను ఆశీర్వదించిన విధానాన్ని చూసి నువ్వు గంతులు వేసే రోజులు దేవుడు నీ బ్రతుకులు ఇవ్వబోతున్నాడు. నేనేనా ఈ స్థితిలో ఉంది? నా బ్రతికేనా ఈ స్థితిలో ఉంది? నీ స్థితిని చూసి నువ్వు మురిసిపోయేటట్లుగా నా దేవుడు చేయునుగాక.